పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెంలో మెగా మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరం జరిగింది. ఈ గ్రామానికి చెందిన కీర్తిశేషులు రావి గోపాలకృష్ణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రావి మణికంఠ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ శిబిరాన్ని ప్రారంభించారు. పీడియాటిక్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్థమాలజీ, పల్మనాలజీ, డెంటల్ తదితర విభాగాలకు సంబంధించి సేవలు అందించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యుల బృందం సేవలు అందించారు. పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, కుదుల శ్రీనివాస్, వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సేవానారీ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఫ్రీ సేవ చేయడం అండ్ ఫ్రీ బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంప్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటివి ఎన్నో మేము ప్రతి నెల జరుపుతూనే ఉంటాము. ఇది ఈ సంవత్సరమే మేము కొత్తగా స్థాపించడం జరిగింది సేవానారీ టీం. కానీ వోసా దాంట్లో ఇది ఒక కొత్త వింగ్. మరి ఈరోజు ఏదైతే పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో కీర్తిశేషులు రావి గోపాలకృష్ణ గారు వర్ధన సందర్భంగా వారి కుమారుడు రావి మణికంఠ గారు మన జట్లపాలెం గ్రామంలో కూడా ఉచిత ఆశ్రమం వారి ఉచిత వైద్య శిబిరం, రక్త శిబిరం పెట్టడం జరిగింది. అది పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే 15 సంవత్సరాల క్రితం మా మావయ్య గారు అయినటువంటి ఆయన క్యాన్సర్ అనేక కారణంగా ఆయన మరణించడం జరిగింది. అలాంటి విషయం ఏ కుటుంబంలో జరగకుండా కూడా ఎవరికి జరగకుండా ఉండాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశంతో ఆయన కుమారుడు ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఉచిత ఆర్థోపెడిక్ కానీ, డెంటల్ కానీ ఇలాంటి ఉచిత కార్యక్రమాలన్నీ పెట్టి ఉచిత మందుల పంపిణీ కూడా పెట్టి సహకరించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి అలాగే ముఖ్య అతిథి చేసిన మన ఎంపీ గారికి కట్మన్ కృష్ణప్రసాద్ గారికి, వారి వెంకటలక్ష్మి గారికి కూడా, అలాగే జట్లపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మాకు కృతజ్ఞతలు. మరి ఈ యొక్క క్యాంప్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా నిర్లక్ష్యంతో ఎటు వెళ్ళలేక మేమే డైరెక్ట్ ఇక్కడికి జట్లపాలెం వారొక బృందాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని మాకు ముందు ఆలోచనతో ఇది పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ముందుకెళ్ళడానికి కూడా వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు సేవానారీ టీం వారి యొక్క సాయం, అలాగే ఆశ్రమం వారిచే వీళ్ళిద్దరు సాయంతో కార్యక్రమం చేయడం జరిగింది.